కానీ డబ్బులు ఆ నిధులు ఏ రకంగా మరలిస్తారు ఏం చేస్తారు అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఎవరు ఊహించినటువంటి పరిణామం అది. మరి ఎందుకు ఇట్లా ఆలోచించాలి కదా తెలంగాణ ముఖ్యమంత్రి గారు. తెలంగాణకి మీరు ఏం సాధించినారు? రెండవ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పేర్లు మార్చడం తప్ప ఇంకేం మార్చారు? పేర్లు మార్చారు, తెలంగాణ ప్రజలను మార్చారు. అంతకమించి ఇంకా మా హిందూ దేవుళ్ళను తిట్టడం తప్ప, యూట్యూబ్ ఛానల్స్ని సోషల్ మీడియాని తిట్టడం తప్ప, పొద్దున్న లేస్తే పచ్చి బూతులు మాట్లాడడం తప్ప ఇంకా తెలంగాణకు మీరు చేసింది ఏంది అని చెప్పి నేను మాట్లాడుతున్నా. అట్లీస్ట్ ఒక స్పీచ్ కూడా సరిగ్గా ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి గారు మీరు చేసింది ఏంటి తెలంగాణకి? మీరు ఫుట్బాల్ ఆడడం కోసమా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా మేము తీసుకొచ్చుకుంది? మీరు ఫుట్బాల్ ఆడడం కోసమా? మీరు ఒక ఫుట్బాల్ స్టార్గా ఎదగడం కోసమా? ప్రపంచం మొత్తం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్ట ఫుట్బాల్ ఆడుతుండదుగో చూడండి రబై అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రమోషన్లు చేసుకోవడం కోసమా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా తెచ్చుకుంది? ఎప్పుడైతే మీరు వేసుకున్నటువంటి షూజు, మీరు వేసుకున్నటువంటి డ్రెస్సు మా తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వం తరపున సౌకర్యాలు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని క్షేత్రస్థాయిలలో అన్ని కాంపిటీషన్స్లో ప్రభుత్వం స్పాన్సర్ చేస్తూ వాళ్ళ ఫుడ్కై, ఎందుకంటే ఒక ప్లేయర్గా ఉండాలి అంటే వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా కూడా ఫిట్గా ఉండాలి. సో ఫిజికల్ ఫిట్నెస్కు ఎంతో ఖర్చు అవుతుంది. ఆ ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించినటువంటి ఆహారాలు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా స్పాన్సర్ చేస్తూ ఈ సమ్మిట్కి అయ్యే ఖర్చు వాళ్ళకి పెట్టుంటే శభాష్ ముఖ్యమంత్రి రేవంత్ అన్న అని చెప్పి మీరు అపాయింట్మెంట్లు ఇవ్వకపోయినా సరే సెక్రటరియట్ ముందర కూర్చొని రేవంత్ అన్న జిందాబాద్ అని కొడుతుండే. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? కేవలం మీరు ప్రపంచ చరిత్రగాంచినటువంటి ఫుట్బాల్ టీంతో మీకు ఆడాలని సోకున్నది. దానికి ఒక సమ్మిట్ అని ఒక పేరు పెట్టేసి ప్రపంచంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి, దునియాలో ఉన్నటువంటి అందరిని కూడా పిలిచి దానికోసం మళ్ళీ ఢిల్లీకి పోయి మా తెలంగాణ ప్రజల కోసం మాట్లాడమని ఢిల్లీకి పోలే రేవంత్ అన్న. మీ కాంగ్రెస్ ఎంపీలకు, బీజేపీ ఎంపీలకు తెలంగాణ నుంచి ఏ నిధులు రావాలి, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి అని అడగడానికి ఢిల్లీకి పోలే రేవంత్ అన్న. దేనికి పోయిండండి? రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేను, ఆ ప్రియాంక గాంధీని, ఇంకొంతమందిని ఇన్విటేషన్ ఇచ్చి ఆ పార్లమెంటు దగ్గరనో ఇంకెక్కడనో పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్నాయి, అందరూ అక్కడ దొరుకుతారు గంపగుత్తగా పోయి అక్కడ ఇన్విటేషన్లు ఇచ్చి రారమ్మని అని పాట పాడుకున్నట్టు ఉన్నదాడు.